దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సులో తొలి 2 రోజుల్లో భారీ పెట్టుబడులు సమీకరించిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఈ రోజు పలు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీల పారిశ్రామికవేత్తలతో సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధరబాబుతో పాటు అధికారులు విప్రో, సన్ పెట్రోకెమికల్స్, జేఎస్డబ్ల్యూ గ్రూప్, లోంజా గ్రూప్, మిత్రా ఎనర్జీ, టెల్మన్ గ్లోబల్ హోల్డింగ్స్, బ్లాక్ స్టోన్ కంపెనీలతో ఈరోజు చర్చలు జరుపుతారు. చర్చల అనంతరం రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి మరిన్ని కీలకమైన ఎంఓయూలు చేసుకోనుంది. మరోవైపు ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా రీఇమేజింగ్ అర్బన్ మొబిలిటీ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో సీఎం మాట్లాడుతూ మౌలిక సదుపాయాలు, సుస్థిరతతో పాటు రవాణా సౌకర్యాల అభివృద్ధిపై అందరూ దృష్టి సారించాలని కోరారు. తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిందన్నారు. అలాగే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నట్లు ముఖ్యమంత్రి వివరించారు. My government has given free bus travel to around 20 million women. Empowerment of women, empowerment of marginal people through mobility is a big achievement for my government. We are building a new future city, a net zero city. We want to build the world's best mobility options in this city. Finally, we want to move our people fast. We want to move people at very low cost. We want to move people in a sustainable way. I want investments to help build urban mobility infrastructure to move more than 40 million people across Telangana. My 3 words: fastest, greenest, lowest cost. Thank you, one and all. Thank you.